ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తిరిగి మన సిటీకి నేను వచ్చాను. ఈ టాపిక్ డీల్ చేయాలని ఆశతో దేవుడు తన వాక్య జ్ఞానాన్ని కలిగించేయాలని ఆశపడుతున్నాను. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎందుకంటే ఇక్కడనే యాక్చువల్లీ ఐ వాస్ ప్లానింగ్ టు కంప్లీట్ దిస్ డాక్ట్రిన్ ఆఫ్ రిజరక్షన్. ఈ రోజు ఒక భాగం, రేపు ఒక భాగంతో మనం క్లోజ్ చేసుకుంటాం. రెండవ భాగం ఈ రోజున నేను మీతో పంచుకుంటున్నాను. నిన్న మన ఉపోద్ఘాతంగా కొన్ని సంగతులు నేను మీకు తెలియజేశాను. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ రిజరక్షన్? మనం అందరం మెయిన్ క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెయిత్ నేను చెప్తాను ఇప్పుడు. మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేసుకుందాం. పాప క్షమాపణ, శరీర పునరుత్థానం, నిత్య జీవం. ఈ మూడు ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. ద ప్రాసెస్ పాప క్షమాపణ వలన, that means separation of the sinner from the sin. పాప క్షమాపణ అనగా separation of the sinner from the sin through the sacrifice of the Jesus Christ. యేసుక్రీస్తు యొక్క త్యాగము వలన, ఆ రక్తము వలన నీ పాపములు కడిగి వేయబడి నీవు దేవుని కుమారుడుగా తిరిగి చేర్చబడుటకు అర్హుడుగా, జస్టిఫికేషన్లో నీ పాత పాపపు స్థితి క్షమించబడు స్వభావం. రెండవది శరీర పునరుత్థానం. పాప క్షమాపణ వలన నువ్వు జస్టిఫై చేయబడినవు. నీవు దేవుని సమరూపం గల వారిగా మార్చబడుటకు, పరిశుద్ధీకరించి పవిత్రపరచబడి, సాంక్టిఫికేషన్ మనం చేసాం ఆల్రెడీ. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు ద మెసేజ్ అగైన్. సాంక్టిఫికేషన్ ద్వారా ప్రస్తుత పాపపు స్థితిలో నుండి నీవు తీసివేయబడి పరిశుద్ధమైన స్థితిలోనికి తీసుకుని రాబడ్డావు. దట్ మీన్స్ యూ హ్యావ్ బీన్ సాంక్టిఫైడ్, బీయింగ్ బ్రాట్ ఇన్ టు ద దేవుని స్వరూపములోనికి పరిశుద్ధుడిగా మార్చబడ్డావు. మూడవది ఏం చేస్తామంటే గ్లోరిఫికేషన్, అంటే సమరూపము గలగా మార్చబడినప్పుడు నీలో పాపమునకు చోటు లేదు గనుక నీవు దేవుని కుమారుడుగా దేవుని స్వరూపములందు మహిమపరచబడి ఉన్నావు కనుక నీవు దేవుని యొక్క పోలికయు దేవుని మహిమగా ఉన్నావని జ్ఞాపకం చేస్తాడు. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో మాట, మానవుడు దేవుని యొక్క ప్రతిరూపము మరియు దేవుని మహిమగా మార్చబడినటువంటి స్వభావం. కనుక నీవు ఆ స్థితిలో, మానవుని ఆ స్థితిలోనికి వచ్చిన నీవు జరిగే ఇంకొక నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఈస్ ఆఫ్టర్ ద గ్లోరిఫికేషన్ అండ్ బీయింగ్ బ్రాట్ ఇన్ టు ది లైక్నెస్ ఆఫ్ గాడ్. ఇవి ఈ పునరుత్థానం అనే ఈ సిద్ధాంతంలో అర్థం కావాలి. దట్ ఈస్ ద ప్రాసెస్ దట్ వీ హ్యావ్ సీన్, ద ప్రాసెస్ ఆఫ్ సాల్వేషన్. దీనిలో మరి నువ్వు ఎత్తబడాలి, నేను ఉండే చోటున మీరు ఉండాలి కదా. మరి ప్రభు ఎటువంటి స్థితిలో ఉన్నాడు? యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు కనుక ఈ ఆత్మస్వరూప తత్వములోనికి తేవడానికి సమరూపంలో కూడా మార్చబడిన మనము ఆత్మస్వరూపములోనికి మార్చబడాలి, ప్రభుతో ఉండాలి కనుక ఆత్మస్వరూపంలోనికి మార్చబడే ప్రక్రియనే పునరుత్థానం. దీనికి ఉదాహరణ ప్రభు ఆత్మస్వరూపిగా ఎందుకు ఉన్నాడు? మరి ఆయనను సమాధిలోనికి తీసుకుని వెళ్ళిన తర్వాత మూడవ దినం తిరిగి లేచి బయటకు వచ్చినప్పుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆత్మస్వరూపిగా ఉన్నాడంటే ఆత్మ శరీరంతో ఉన్నాడు. ఆత్మ శరీరంతో ఉన్నాడు కనుకనే వారికి ఎమ్మాయికి పోయిన వాళ్ళకి కానీ, శిష్యులకు కానీ, మరియమ్మకు కానీ ఆయన ఆత్మస్వరూపుగా కనబడ్డాడు. సో మనము కూడా ఆ పునరుత్థాన అనుభవంలో సమరూపంగా మార్చబడిన మనం రూపాంతర అనుభవంలో ప్రభు ఆత్మస్వరూపంలోనికి మార్చబడే ప్రక్రియనే ఈ యొక్క
రిజరక్షన్. ఓకే, జస్ట్ లైక్ దట్. ఈ క్షమాపణలో మనం అందరం చూసుకున్నాం, గాడ్ ఈజ్ ద ఓన్లీ ఆథర్ ఆఫ్ ది ఫర్గివ్నెస్. ఇక మనం దాంట్లో వెళ్ళదు ఇప్పుడే. బికాస్ హీ ఈస్ ద వన్ ఓన్లీ హూ ఫర్గివ్స్ అస్. ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు కనుక మనం ప్రతి పాపం నుండి పవిత్రపరుస్తాడు. అండ్ హీఈస్ ద ఓన్లీ ఛానల్ ఆఫ్ అవర్ ఫర్గివ్నెస్. అండ్ ఈస్ ద ఓన్లీ ఛానల్ ఆఫ్ అవర్ రెస్టోరేషన్. అండ్ హీఈస్ ద ఫర్గివ్నెస్ అండ్ రెస్టోరేషన్ ఈస్ బ్యాక్ ఇన్ టు ద ఒరిజినల్ నేచర్ కదా. ఆయన ఒరిజినల్ స్వభావంలోకి వచ్చేసాం. ఆయన మహిమపరచబడి స్థితికి తీసుకొని వచ్చాడు. ప్రతి పాపము కడిగి వేయబడి నీవు పరిశుద్ధంగా తీర్చబడి శరీర పునరుత్థానం కొరకు సిద్ధం చేయబడ్డాం. నౌ వాట్ ఈస్ ది రిజరక్షన్? రిజరక్షన్ దాని యొక్క సిద్ధాంతం ఏంటిదంటే దాదాపుగా 2 విధాలుగా మనం దీన్ని చూస్తాం. So we will go with the one by one now. What do we celebrate on Christmas? రేపు మాకు వస్తుంది క్రిస్మస్. ఏంటిది? I want you to understand the whole concept of resurrection. క్రిస్మస్ రోజు ఏంటిది? బర్త్ ఆఫ్ క్రైస్ట్. జన్మదినం. అప్పుడే జన్మదినం క్రీస్తు జన్మదినం కదా. ముసలోళ్ళం అయిపోతాం, చచ్చిపోతాం, మన పిల్లలకు కూడా ఇదే నేర్పిస్తాం. క్రీస్తు జన్మదినం, క్రీస్తు జన్మదినం, క్రీస్తు జన్మదినం. నేను చాలాసార్లు చెప్తాను, మీకు మర్చిపోయారేమో. క్రిస్మస్ అనగానే ఇంటికి వెలుగు. వెలుగు కాదు, ఇంటికి సున్నం. ఇంటికి సున్నం, ఒంటికి బట్ట, పుట్టకు అన్నం. There ends the Christmas. Kada? Christmas is celebration of God's salvation. Christmas is the celebration of God's salvation. Number 1. Christmas is not only God's salvation, but Christmas is the celebration of God becoming one with us. మనతో ఐక్యపరచబడినటువంటి ఒక సందర్భంలో దేవుని రక్షణనే కాదు సుమి, మానవ మాధ్యమంలోనికి వచ్చి మానవుడితో ఐక్యపరిచి మానవుడిగా వచ్చినటువంటి దేవుని యొక్క ఔన్నత్యాన్ని తను తగ్గించుకున్న విధానాన్ని సెలబ్రేట్ చేసుకున్న క్రిస్మస్. మనకు ఎంత సంభ్రమో, కానీ బికమింగ్ వన్ విత్ అస్ అనే సంగతి మర్చిపోతాం. మొదటిది, క్రిస్మస్ ఇస్ ద సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ సాల్వేషన్. రెండవది, క్రిస్మస్ ఇస్ సెలబ్రేషన్ of God becoming one with us. మనతో ఐక్యపరచబడిన దేవుడు. Christmas is also the celebration of ఆలోచన చేయండి, not only celebration of one with us, celebration of God in us. మనకు తోడై ఉన్న దేవుడు ఇమ్మానుయేలు, మనకు తోడుగా ఉన్నవాడు. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ గాడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్స్ ప్రజెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. మనతో ఉన్న దేవుడు కదా, మనలోనికి వచ్చిన దేవుడు కనుక క్రిస్మస్లో భూలోకవాసి అయిన దేవుడు, పరలోకవాసి అయిన దేవుడు భూలోకవాసిగా అవతరించిన పర్వదినం క్రిస్మస్. ద గాడ్ ఫ్రమ్ అబవ్ బికమింగ్ వన్ విత్ అస్ అనగా పరలోక దేవుడు, పరలోకవాసి అయిన దేవుడు భూలోకవాసిగా అవతరించిన పర్వదినమే క్రిస్మస్. క్రిస్మస్ ఈజ్ అన్ హిస్టారికల్ సెలబ్రేషన్ ఆఫ్ గాడ్ బికమింగ్ వన్ విత్ అస్ అండ్ గాడ్ బీయింగ్ అవర్ హెల్పర్. మనకు తోడుగా ఉన్న దేవుడు, గాడ్ బికమింగ్ ఇన్ టు అవర్ ఫెలోషిప్ అండ్ హి బ్రాట్ ద హోల్ హెవెన్స్ ఇన్ టు ద ఎర్త్. పరలోకాన్ని భూలోకం తీసుకొని వచ్చిన పర్వదినం అది. ఆయన సైన్యంలో ఆయన దూతలతో సహా దిగి వచ్చాడు మన మధ్యకు. సర్వోన్నమైన స్థలంలో దేవుని మహిమయు ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమని దేవుని యొక్క దూతలు పాట పాడుతుంటే ఆయన జన్మం జరిగింది. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ ఈజ్ సెలబ్రేషన్ ఆఫ్ సాల్వేషన్, గాడ్స్ సాల్వేషన్, సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ వన్నెస్ విత్ us. దేవుడు మనకు తోడైన దేవుడు, భూలోకవాసిగా మన మధ్యకు వచ్చిన అవతరించిన పర్వదినం అది. దాని ఈస్టర్ ఏంటిదంటే
పరలోకవాసి అయిన దేవుడు భూలోకవాసకు వచ్చిన క్రిస్మస్కి వస్తే భూలోకవాసి అయిన వాడు మన హృదయ అంతరంగంలోనికి సర్వంతర్యామిగా ప్రవేశించి మన హృదయములను ఆలయముగా చేసుకున్న దినం అది. God in us, not with us now. The Easter has brought God in us. మనలోనికి వచ్చిన దేవుడు సర్వంతర్యామిగా మన అంతరంగంలోనికి దిగి వచ్చి నీ హృదయమునే దేవాలయముగా మార్చుకొని నీ హృదయంలో దేవుని ఆలయములను మీరు ఎరగరా, దేవుని ఆత్మ నివసించుచున్నది దానిలో. కనుక మన హృదయంలోనికి వచ్చినటువంటి పర్వదినం ఏంటంటే ఈస్టర్. And that is resurrection. సర్వంతర్యామిగా సర్వసృష్టికి ఎల్లలు దాటి ఆయన జాతి దాటి కులం దాటి విశ్వసించిన వారి అందరి హృదయములలో తన ఆలయం నిర్మించుకొని ఆయన పునరుత్థానము వలన సర్వంతర్యామిగా మనలోనికి వచ్చి మనతో ఉన్న దేవుడు, తోడై ఉన్న దేవుడు. God with us, in us. That is the resurrection, the process of resurrection. Now, what is the purpose of the resurrection? The purpose of the resurrection is, దేవుడు తన చేతి పని ఆజ్ఞ అతిక్రమము వలన మానవుడు దేవుని నుండి పారిపోయాడు. చెప్పండి. ఆజ్ఞ అతిక్రమం జరిగినప్పుడు 3 భయంకరమైన సంగతులు జరిగాయి. ఇప్పటికీ దాని పోరాటమే నడుస్తుంది. చెప్తారా? అప్పుడప్పుడు మాట్లాడండి మీరు కూడా. ఎప్పుడైతే పాపం జరిగిందో, అతిక్రమం జరిగిందో, ఏం జరిగింది? మరణం ప్రవేశించింది. కాదన్నా, మరణం వచ్చింది కానీ అజ్ఞాతిక్రమమే పాపం వలన వచ్చు జీతం మరణం. మనిషి దేవుని నుంచి పారిపోయిండన్నా. ఏం జరిగిందంటే, మొదటగా దేవుని సన్నిధానము నుండి మానవుడు పారిపోయాడు. పర్పస్ ఆఫ్ ది రిజరక్షన్, మానవుడు పారిపోయాడు, వేరు చేయబడ్డాడు. వేరు చేయబడి పారిపోతుంటే ఇద్దరు పారిపోయారు. ఎవరెవరు పారిపోయారు? ఆదాము, ఇద్దరు పారిపోయారు. వీళ్ళిద్దరు పారిపోతుంటే సృష్టి యావత్తు వీరి నుంచి పారిపోయింది. 3 మానవుడు మొదట పారిపోయాడు, మానవుడి నుంచి అవ్వ పారిపోయింది, మానవురాలు. అవ్వ పారిపోయినాక సృష్టి పారిపోయింది. దాట్ ఈస్ ద బిగినింగ్, ఫస్ట్ యాక్ట్. వాట్ హ్యాపెండ్? డెత్ వచ్చింది. సరే, డెత్ ఎందుకు వచ్చింది? పారిపోయినందుకు వచ్చింది. సపరేషన్ ఫ్రమ్ గాడ్. అందుకే పాపము నుండి పాపిని వేరు చేయడమే పాపక్షమాపణ. టేకింగ్ అవే ద సిన్నర్ ఫ్రమ్ ద సిన్. Likewise, we ran away from God, and that is the sin. దేవుని సాంగత్యము సంబంధాన్ని పోగొట్టుకోవడమే పాపం. కనుక ఈ ప్రయాసం అంతా ఏంటంటే, సృష్టి యావత్తు దేవుని యొక్క జనుల యొక్క రక్షణ కొరకు వారు తిరిగి ప్రభు యొద్దకు రావడానికి ఎదురు చూస్తుంది. ఎందుకో తెలుసా? మానవుడు దేవునితో సమైక్యపరచబడి రీకన్సిలియేషన్ చేయబడితే, మానవుని ద్వారా సృష్టి యావత్తు తిరిగి ప్రభులోని సమకూర్చబడి ఆదియందు సృష్టించబడిన సృష్టి పరిపూర్ణతలోనికి తిరిగి రావడమే. అదే రక్షణ ప్రణాళిక దేవునిది. బ్రింగింగ్ బ్యాక్ టు ది హోల్ క్రియేషన్ బ్యాక్ టు బిఫోర్ ద ఫాల్. పతనానికి ముందు ఉన్న స్థితికి తీసుకొని రావడమే ఈ రక్షణ ప్రణాళిక. సర్వంతర్యామిగా ఆయన పునరుత్థానం ద్వారా నీ హృదయంలోనికి వచ్చి సజీవుడైన క్రీస్తును వాక్యంలో నీ మనోన్నతులు తెరిచి నీ జ్ఞాపకం ఎందుకు చేస్తున్నాడంటే, నువ్వు తిరిగి దేవునితో సమాధానపరచబడి పాప క్షమాపణ వలన శరీర పునరుత్థానంలో ఆత్మస్వరూపమైన దేవుని యొక్క స్వరూపంలో మార్చబడి ప్రభుతో తిరిగి ఆ పరిపూర్ణమైన ఆ ఏదెనులు అనగా ఆ పరలోకంలో దేవునితో తిరిగి ఉండడానికి, అదే సంచారం, అదే రీతిగా ఆయనతో తిరగడానికి, ఉండడానికి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జీసస్ రెజరక్షన్. You are justified, you are sanctified, and you are glorified to be with the eternal Lord. To be with the eternal Lord. Next point of resurrection.
ఇప్పుడేమో పర్పస్ చెప్పిన, ముందు ఇంట్రడక్షన్ చెప్పిన, ఇప్పుడు మెథడ్ ఆఫ్ ది రిజరక్షన్ అర్థం చేసుకుందాం. అసలు ఏంటిది ఈ మెథడ్? ఈ మెథడ్ అంటే ఒక విత్తనం భూమిలో నాటబడింది. అది మొదట చస్తే తప్ప కొత్తది బయటకు రాదు. కనుక పాపం యొక్క జీతం మరణం కనుక ఆ దినములలో ఉన్నటువంటి న్యాయ సంబంధమైన పద్ధతి ఏంటంటే కంటికి కన్ను, పంటికి పన్ను. పాపము చేసి మన పాపపు స్థితి నుంచి అనగా మరణం సమకరించుకున్నాము గనుక ఆయన మరణం తథ్యం. మరణానికి మరణం, క్రయధనముగా రక్తమును చెందించాడు విలువ. ఆ క్రయధనము ఎందుకు రక్తం చెందించాడు? నువ్వు బానిసగా మారావు. నీ బానిసత్వం నుంచి నిన్ను విడుదల చేసుకోవడానికి ఆయన తన వెలనిచ్చి కొని, దీని వెనక కథ ఏంటంటే నువ్వు కుమారునిగా ఉండి కుమారుని యొక్క స్వభావం నుంచి పడిపోయి కుమార్తెగా ఉండి పడిపోయావు కనుక నువ్వు పాపమునికి దేనికి వాడు లోనెత్తాడు బానిస కనుక, దేనికి లొంగాడు దానికి బానిసగా ఉన్నాడు కనుక ఆ బానిసత్వము నుంచి విడుదలకు క్రయధనముగా తన రక్తమును చిందించి నిన్ను ఆ రక్తం నుంచి విడుదల కలగచేసి యు ఆర్ రిడీమ్డ్ బై ది రాన్సమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనగా యేసు యొక్క రక్తం ద్వారా బదులుగా కట్టబడి విమోచన పొందిన నీవు దత్తపుత్రాత్మ ద్వారా తిరిగి అనగా నిన్ను దత్త తీసుకొని గలతీ రాష్ట్రపతి 4వ అధ్యాయం మీద 4వ వచనంలో చూడవచ్చు, కుడి పక్కన మీద ఉంటుంది రైట్ సైడ్. ఆత్మ ద్వారా ఆయన తిరిగి నిన్ను కుమారునిగా పరిపూర్ణమైన కుమారునిగా తీసుకున్నాడు. కారణం ఏంటంటే పోగొట్టుకున్నటువంటి స్థితిని రైట్ను తిరిగి దత్తత ద్వారా నిన్ను తిరిగి కుమారుడుగా కుమార్తెలుగా స్వీకరించాడు. Now seed is dead and lost its identity. తను తాను తగ్గించుకొని భూమిలోనికి వెళ్ళి మొదట దాని చుట్టూ ఉన్న పొట్టును పగలగొట్టుకొని అది బయటకు వచ్చి దానిలో ఉన్న జీవాన్ని, ఈ జీవం దేవుడిచ్చిన జీవం, ఈ దేవుడే దాని శరీరాన్ని ఇస్తాడు. ఆ విత్తనం పరిపూర్ణమైంది. అది భూమిలో వేసినప్పుడు దానికి వచ్చే బాడీ అనేది దిస్ గాడ్స్ గివెన్ బాడీ. ఆ శరీరం బయటకు వచ్చి దాంట్లో కొద్దిగా పుచ్చుండొచ్చండి, దాంట్లో కొద్దిగా నొక్కుండొచ్చు, దాంట్లో ఎక్కడ కొద్దిగా వెనక భాగం కింది భాగం కొద్దిగా ఊసిపోయి ఉంటుంది ఇతనకు. కానీ ఆ జీవం అనగా అది నీళ్లు ఊల్చుకుని ఆ ముక్కు ఉంటుంది చూసారా, ఆ ముక్కులో నుంచి కొద్దిగా నీళ్లు రాగానే దానికి దానిలో ఉన్న బలహీనత అంతా కూడా భూమిలో అది చచ్చిపోయి ఒక నూతన దేవుడిచ్చిన స్వభావంతో లేచి వస్తుంది. పాపపు స్వభావం చచ్చిపోయి కడగబడి ఆ మలినము మింగివేయబడి ఒక నూతన దేవుని శరీరంతో బయటకు వచ్చే స్వభావమే పునరుత్థాన స్వభావం. ఇప్పుడు వేసుకున్న మేకప్లు అక్కడ ఉండవు, ఇప్పుడు వేసుకున్న ఈ స్టైల్ అప్పుడు ఉండవు. భూమిలో అక్కడ చచ్చి బయటకు వస్తుంటే నీ పాతది గతించిపోయి దేవుని నూతన స్వభావంతో పునరుత్థానంలో లేపబడతావు. ఆ విత్తనం ఏ రీతిగా తనకున్న బలహీనత అన్నింటిలోకి వెళ్ళి దేవుడిచ్చు మహిమ శరీరంతో లేపబడుతుందో నువ్వు ఆ రీతిగా బయటకు లేపబడతావని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, we are sown into the nature, into the soil, and when we come with the full nature given by God. దేవుని స్వభావముతో బయటకు వస్తాం. మూడవది, 1 2 3 4వది సిద్ధాంతం. వాట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద రిజరక్షన్? డాక్ట్రిన్ ఆఫ్ రిజరక్షన్ ఏంటంటే నేను కొద్దిగా చెప్పాను కదా, రెండు భాగాలు. మొదటిది ఆధ్యాత్మిక పునరుత్థానం. ఈ ఆధ్యాత్మిక పునరుత్థానం ఏంటిదంటే మనము దేవుని యొక్క దేవుని మహిమలోనికి మార్చబడే స్వభావం. ఎప్పుడు? బ్రతికి ఉండగానే. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే నేను ఏదో కొద్ది చేసేది తర్వాత ఏమైంది సచ్చినాక పురుష కాదు సచ్చినాక ఏం లేదు, బట్టిదే బ్రతికి ఉండగానే ఈ పునరుత్థానములోనికి నువ్వు వెళ్ళాల్సి, పునరుత్థాన స్వభావంలోనికి వెళ్ళాలి. ఈ పునరుత్థాన స్వభావంలోకి నువ్వు వెళ్ళాలి.
ఎట్లా? పాపక్షమాపణ, విశ్వాసం, మారు మనసు, పాపక్షమాపణతో నీవు జస్టిఫై చేసి పరిశుద్ధీకరించబడి దేవుని మహిమ స్వరూపంలోనికి మార్చబడడం అనగా యేసుక్రీస్తు యందున్న వానికి ఏ శిక్ష విధి లేదు. బ్రతికుండగానే ఒక నూతన స్వభావంలోనికి, క్రీస్తులో ఉన్నవాడు ఎవడైనా ఉంటే వాడు ఆయనను పోలి ఆయనలోనికి వచ్చి ఒక నూతన సృష్టిగా మార్చబడి చనిపోయిన వాడు పరిశుద్ధులుగా పిలువబడి ప్రభు మధ్యాకాశంలోకి దిగి వచ్చినప్పుడు, ప్రధాన దూత బూరనూదగా, సమాధులు తెరవబడినప్పుడు కనురెప్పపాటులో మహిమ స్వరూపంలోకి లేపబడే వారే వీరు ఆధ్యాత్మిక పునరుత్థానములు. వీరు బ్రతికి ఉండగానే ప్రభు యందు ఒక నూతన సృష్టిగా చేయబడిన వారై వారి పాపములు క్షమించబడి ఒక నూతన సృష్టిగా జీవించి పరిశుద్ధునిగా ఆయన కృపను రక్తము ద్వారా నువ్వు తీర్చబడిన వాడు. నీ వ్యక్తిగత జీవితం ఆయనకిష్టమైనదిగా ఉంచబడి పరిశుద్ధీకరించబడిన పరిశుద్ధుడిగా, సాంక్టిఫైడ్గా నువ్వు ఎప్పుడైతే మరణిస్తావో, నీ భూలోకమందే నిన్ను నీ గురించి నీ ప్రవర్తన దేవునికి అంగీకారంగా చేసుకున్నావు కనుక మరణించిన తరువాత మొదటి పునరుత్థానములో పరిశుద్ధుడు ఎవరైతే బ్రతికి ఉండగానే పాప క్షమాపణ వలన నీతిమంతుడిగా తీర్చబడి పరిశుద్ధుడిగా దేవుని యందు నూతన సృష్టిగా చేయబడి చచ్చిపోతాడో వాడు లేపబడతాడు. మొదటి పునరుత్థానం ఆధ్యాత్మిక. సో ఆధ్యాత్మిక పునరుత్థానం బతికి ఉండగానే. రెండవ పునరుత్థానం శరీర పునరుత్థానం. శరీర పునరుత్థానంలో రెండు రకాలు. మొదటి రకం ఏంటిది? ప్రభు దూతలు వచ్చి మధ్యాకాశంకి వచ్చి బూరనూదగా సమాధి వదిలిపెట్టినప్పుడు లేపబడతారు చూసారా? వారు ఎవరు? బ్రతికి ఉండగా ఆధ్యాత్మిక పునరుత్థానంలో అనుభవించిన వారు. వీరు 1000 ఏళ్ల పరిపాలన, ప్రభుత్వం 1000 ఏళ్ల పరిపాలన. మళ్ళీ ఈ 1000 ఏళ్ల పరిపాలనలో కూడా దుష్టుడు భయంకరంగా పనిచేస్తాడట. ఈ దుష్టుడు భయంకరంగా పనిచేసినప్పుడు ఆ 1000 ఏళ్ల పరిశుద్ధులలో కూడా, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో కూడా దుష్టత్వంలో ఎవరైనా చేరితే అప్పుడు జరిగేది దుష్ట పునరుత్థానం, అనగా పాప స్థితిలో చనిపోయిన వారందరి పునరుత్థానం. ఆదాము మొదలు పెట్టుకుని క్రీస్తు మట్టుకు, ఆదామును మొదలు పెట్టుకుని క్రీస్తు మట్టుకు అది చివరి డామినేషన్, అనగా యు ఆర్ బీయింగ్ జడ్జ్డ్ ఇంటు ది ఇటర్నల్ హెల్. ఇది రెండవ పునరుత్థానం. శరీర పునరుత్థానంలో రెండవ పునరుత్థానం. మొదటి పునరుత్థానం బ్రతికి ఉండగానే ఆధ్యాత్మిక పునరుత్థానం, అనగా మా బ్రతికి ఉండగానే ఆధ్యాత్మిక పునరుత్థానం పొందిన వారు మాత్రమే శరీర పునరుత్థానంలో మొదటిసారి లేపబడతారు. వారు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత అందులో కూడా ఎవరైనా దుష్టుడు ఉంటే వీళ్ళందరూ కూడా తీసివేయబడి చివరి పునరుత్థానం, అనగా దుష్టులందరూ, అనగా పాపపు స్థితిలో చనిపోయిన ప్రతి ఒక్కరు పునరుత్థానంలో నుండి వారు తీర్పులోనికి, లేదా డామినేషన్ అంటారు అక్కడ ఇంగ్లీష్ వర్డ్, నరకంలోనికి పంపింపబడతారు. ఇది ద డాక్ట్రిన్ ఆఫ్ రిజరక్షన్. అంటే చాలా సింపుల్, మీకు అర్థమయ్యే విధానంలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ ఇది చాలు మనకు అర్థం చేసుకోవడానికి. కనుక బ్రతికి ఉండగానే ఈ స్వభావ మార్పు అనేదే మనకు ముఖ్యం. ఇప్పుడు ఈ పునరుత్థానం మనకి ఏ గుర్తు చేస్తుందంటే, యూ హ్యావ్ టు సెట్ రైట్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ లివింగ్ ఇట్ సెల్ఫ్. చచ్చిపోయిన తర్వాత ఏమి ఉండదండి, ఏమి ఉండదు. దెర్ ఇస్ నో ప్రీచింగ్. చచ్చిపోయినాక నువ్వు ఆ పాతాళంలో ఉన్నప్పుడు దేవుడు అధికారాన్నితో ఎక్కడం చూస్తావు, కానీ నువ్వు పాలుభాగస్తుడు కావు. దానికి కూడా వస్తాను నేను. As my dear God's children, you are the chosen people of God. Here is a call. You have been redeemed through the blood of Jesus. Ephesians chapter 1 verse 4-2. మీరు నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను ఉండుటకు జగత్పునాది వేయక మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్న దేవుడు. యేసు రక్తంతో నువ్వు విమోచించబడిన దేవుడు జనము. యేసు తన యొక్క వాగ్దానం చెప్పిన ఆత్మ ద్వారా నిన్ను ముద్రించి నేను నిన్ను కలిగి ఉన్నాను అంటున్నాడు. So you also have to prepare yourself for the first experiencing of the resurrection while you are still living. అదే రూపాంతర అనుభవం. బ్రతికి ఉండగానే పాప క్షమాపణ ద్వారా, వాక్యానుసారమైన జన్మ ద్వారా నీవు ఆ రూపాంతర అనుభవంలో నీవు దేవుని యొక్క మహిమలోనికి చేర్చబడి
నీవు చనిపోయిన తరువాత మొదటి పునరుత్థానంలో 1000 ఏళ్ల పరిపాలనలోనికి నువ్వే తీసుకురాబడతావు. ఎవరైతే బ్రతికి ఉండగానే మారు మనసు పొందుతారో, ఆ పాపక్షమణ పొందు వారే మొదటి పునరుత్థానంలో పరిశుద్ధులుగా లేపబడతారు. అందరు ఎవరు సమాధులకు వెళ్ళి అందరు ఎవరు? నేను ఎప్పుడప్పుడు చెప్తా ఉంటాను, అందరికి జ్ఞాపకం చేస్తుంటా కదా. ఇప్పుడు ఈ మధ్య మనకు సమాధులు ఉన్న స్థలం లేదు. లైటర్ టైం, జస్ట్ ఫర్ ఎ లైటర్ టైం. సమాధులు అది లేవు. చచ్చిపోయిన వాళ్ళందరూ అందరిలో పెడుతున్నారు ఒక్క దాంట్లోనే. అమ్మ నాన్న పెడుతుండ్రు, నాయన నాన్న పెడుతుండ్రు, లేకపోయినా కొడుకుని కూడా అప్పుడప్పుడు సమాధి లేకపోతే అందులో పెడుతుండ్రు. ఏంటిది అది? పునరుత్థానం వచ్చి మధ్యాకాశానికి దేవదూత వచ్చి బోరనోదగా సమాధులు తెరవబడితే మరి కింద ఉన్నోడు ఎట్లా లేవాలా? టు పాయింట్ టు యూ, ముగ్గురు పెడితే ముగ్గురు లేస్తారని నమ్మకం లేదు సుమి. అందులో నుంచి ఆత్మస్వరూపంలోనికి ప్రభుతో బ్రతికి ఉండగా జీవించిన పరిశుద్ధులు లేపబడతారండి. హల్లెలూయా. And they will rise because they బ్రతికి ఉండగానే వారు ఏర్పరచబడిన వారు, విమోచించబడి ముద్రించబడిన వారు. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇది దెన్ ద నెక్స్ట్ ఈ సమాధిలో యేసయ్య ఏం చేసి ఉంటాడు? వాట్ వాజ్ హీ డూయింగ్ ఇన్ ద గ్రేవ్ టూమ్? సమాధిలో ఏం చేసి ఉంటాడు ఆయన? వారికి బోధ చేసి బోధ చేసిండు ఎవరికి? పరదేశం. ఫస్ట్ హీ రెస్టెడ్. మొదటిది ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. రెండవది పాతాళమునకు వెళ్ళాడు. పాతాళములోనికి వెళ్ళి అవి పడివేయబడిన ఆ దూతలు ఆదాము మొదలుకొని క్రీస్తు మరణము మట్టుకు ఉన్నటువంటి ఆ దేవుని కృప నొందని వారు మరణముపై విజయము కలిగిన విజయోత్సవము వారికి చూపబడ్డది. ఇది నా ఆలోచన అండి. బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. నా ఆలోచన. he was not preaching. ఎందుకంటే ఒక్కసారి డ్యామ్ అయిన తర్వాత ప్రీచింగ్ లేదు. ఇక బతికి ఉండగానే ప్రీచింగ్, సచ్చినాక లేదు ప్రీచింగ్. ఓన్లీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ, మరణంపై దేవుని అధికారము, అది సంబరపడ్డది కదా మరణం తీసుకొచ్చానని. ఆ మరణంపై అధికారం జరిగిన దేవుని మహిమ ప్రకటించబడ్డది. నాట్ ఫర్ ద రిపెంటెన్స్, నాట్ ఫర్ సంథింగ్ ఎల్స్. The victory of God was shown to these fallen angels, including all the fallen people. మన కథ ఉంది, ధనవంతుడు లాజరు కథ. మూడవది, దిస్ ఇస్ మై ఆధ్యాత్మిక, నా గ్రహింపు, నా జ్ఞానంతో, నాకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన జ్ఞానంతో చెప్తున్నది. మొదటిది హీ రెస్టెడ్. సంపూర్తి పని పూర్తి అయిన తర్వాత ఆయన విశ్రాంతి, ఒక దినం, సబ్బాతు దినం. He celebrated Sabbath in the grave. రెండవది, his glory is being proclaimed. పాతాళమంతా మరణంపై విజయం సాధించబడి మరణ భూములు విరివివేయబడిన సంగతి, దేవుని కుమారుడు, దేవుని యుద్ధం అక్కడ జ్ఞాపకం చేయబడింది. మూడవది, చెరగా పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి ఆదామును మొదలుకొని ఆయన మరణము మట్టుకు చనిపోయిన మొత్తం టోటల్ చెరగా పట్టుకున్నాడు. పట్టుకుని దాని దగ్గర పెట్టుకుని వచ్చేసాడు అంతే. దెన్ హీ హస్ ఓపెన్ ద టోమ్. హోల్ థింగ్ ఇస్ రివీల్డ్ నౌ. ఏది దాచిలేదు ఇక, సమస్తం ఆయన దగ్గరకు వచ్చేసింది. హి హస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఇంటూ హిస్ హ్యాండ్స్, రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఆడమ్ టు ది క్రైస్ట్. And his glory is being proclaimed to every nook and corner that God and Jesus has won over the death. దీంట్లో ఐఎమ్ సెయింగ్ లో ఇంకోటి అంటే ఏంది? హి ఈస్ ది టోటల్ అథారిటీ, ద క్రియేటర్ గాడ్. నేనే విక్టరీ ఓవర్ ఎవ్రీథింగ్. అధికారం, సర్వము అధికారాన్ని ఆయన చూపించాడు అక్కడ. ఐఎమ్ గాడ్. అగైన్ హి ఈస్ గాడ్. దేవుని బిడ్డలారా,
ఆ సమాధిలో ఆయన చరణ్ పట్టుకొని వచ్చి మూడోది ఇప్పుడు ఐదోది అనుకుంటా, ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద టోమ్. ఒక్కొక్క పాయింట్ అర్థం చేసుకోండి మీరు, నేను లైన్గా సిస్టమేటిక్ వస్తున్నా. నౌ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద టోమ్. ఈ టోమ్ లోనికి వచ్చినప్పుడు ఫస్ట్ అసలు వాట్ ఈస్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది రిజరెక్షన్, అసలు ప్రూఫ్ ఏంటి? Before we go for the investigation, let us look at the point of facts of the resurrection. What are the facts of the resurrection? A. దొర్లింపబడిన రాయి. ఈ దొర్లింపబడిన రాయి దేనికి సూచన? దేనికి సూచన? ఇంకొక 5 నిమిషాలు మనం చూసుకోవాలి. దేనికి సూచన? దొర్లింపబడిన రాయి దేనికి సూచన? మానవునికి దేవునికి ఉన్న అడ్డు తీసివేయబడింది. హల్లెలూయా. That which is between you and God. ఇక సున్నతి లేదు, ఏమి లేదు, బలి లేదు, నో వయా. మోకరించి ప్రార్థన చేసి యూ కెన్ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ యూ. సో నీకు నువ్వు దేవునికి అడ్డుగా ఉన్నటువంటి బండ లేదా అది తీసివేయబడ్డది. మరణము దాని యొక్క యూజ్లెస్నెస్, దాని బలహీనత ఎక్స్పోజ్ చేయబడ్డది. ఖాళీ సమాధి. రెండోది ఖాళీ సమాధి. ఖాళీ సమాధి ఎంప్టీ. మనకి ఎంత భయమో కదా, సమాధులకు బొమ్మంటే ఎంత భయం. అందరు మనోళ్ళే, వాళ్ళు అమ్మ నాన్న అందరు ఉంటారు, కానీ మాడి బొమ్మని రాత్రిపూట సత్యంత భయం. సో ద ఫియర్ ఆఫ్ డెత్ హెస్ బీన్ రిమూవ్డ్, ఎంప్టీడ్ బై ద ఓపెన్ టోమ్. మొదటి అడ్డురాయి తొలగించబడ్డది. రెండవది ఖాళీ సమాధి శక్తి బలహీనత, మరణం యొక్క బలహీనతకు శక్తిహీనతకు సూచన. The power of the death is emptied. It is open, you can see everything. మానవునికి గోచరముగా కనబడుతూ ఉంది మరణం ఏంటిదో. సో భయపడాల్సిన అవసరం లేదు. మూడవది చుట్టబడిన నారబట్టలు. లోకము దాని వైభోగము అవమానపరచబడి మూలకు త్రోసివేయబడినవి. ద గార్మెంట్స్ ఆర్ దిస్ ఎగ్జాంపుల్. దేనికంటే లోకమునకు సూచన. ఇవి మీదికెళ్ళి కప్పుకున్నాయి. కనుక గాడ్ ఇన్ జీసస్ అవమానపరిచాడు, లోకం యొక్క పవర్ అంతా అవమానపరిచాడు. ద పవర్ ఆఫ్ ది రాజ్యాల యొక్క శక్తిని అవమానపరచబడి మడతబెట్టి చుట్టువేయబడ్డాయి. అంతే. దే హావ్ బీన్ పుట్ అపార్ట్, పక్కన పడవేయబడ్డాయి. ఈ లోకరీత్యా ఉన్న ప్రతి గర్వం, అధికారం, ధనం అవమానపరచబడ్డాయి, తీసివేయబడ్డాయి. నాలుగవది అటు ఇటు నిలబడి ఉన్నటువంటి దేవదూతలు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రూఫ్స్ ఆఫ్ ద రిజరక్షన్. అటు ఇటు ఉన్నటువంటి నిలబడినటువంటి దేవదూతలు. కనుక దేవదూత దేనికి చూస్తున్నా? పుట్టినప్పుడు సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ, ఆయన కృష్ణ మనుషులకు భూమి మీద సమాధానం, ఆయన రాకడను గురించి పాడాయి. And they were so happiness in the heavens. ఎందుకో తెలుసా? మానవుడు తిరిగి రక్షించబడుతున్నాడు, దేవుని స్వరూపంలో ఉన్న మానవుడు. కనుక ఇది దేవుని రక్షణ కార్యమని ఆనందగీతం పాడుతున్నాయి అవి. ఆ దూతలే ఇంకా ప్రభు యొక్క పునరుత్థానంలో కూడా ఉండి ఆయన లేఖనం ప్రకారం చెప్పిన రీతిగా లేచి మూడవ దినం లేచి మీకు ముందుగా గలీలకు వెళ్ళి ఉన్నాడని చెప్తున్నది. అది మానవుడు విడిచిపెట్టాడు, కానీ మానవుడు దేవదూతల కన్నా శ్రేష్ఠులుగా చేశాడు. మీరు దేవదూతలకు తీర్పుస్తారని చెప్పి కుమారులుగా కుమార్తెలుగా అధికారం ఇచ్చిన దేవుడు.
మానవుడు మర్చిపోయాడు. ఈ శిష్యులు పోయి దాక్కున్నారు. కానీ దూతలు ఆయనతోనే ఉన్నాయి. ఆయన సమూహం ఆయనతోనే ఉంది. ఆయన సైన్యంతోనే ఉంది. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవి. దట్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ జీసస్. దట్ ఈస్ ద మెసేజ్ ప్రొక్లెయిమ్డ్ బై జీసస్ ఆఫ్ హిస్ అరైవల్, ఆఫ్ హిస్ రిజరక్షన్. మరణను జయించి లేచినటువంటి ఆ కృప ఇయ్యబడిందని మనం జ్ఞాపకం చేయబడుతుంది. తరువాత చచ్చిన వారి వలె పడి ఉన్నటువంటి రాణువ వారు, సృష్టి యావత్కు రక్షణ కార్యం జరుగుతుంది. సృష్టి యావత్తు ఆ గొప్ప మహోన్నతమైన దేవుని యొక్క rapture of God's salvation is taking place. ఆడనే ఉన్నారు, చచ్చిన వారు పడి ఉన్నారు. ఒక భక్తుడు ఏమంటాడంటే, ఆ రాయి కిర్రమనగానే వీళ్ళిద్దరు టప్ మనబడరట. The moment the stone started making sound, moving, rolling with the sound, these two are just fell down. They could not see the resurrection of Jesus. The whole creation is getting it, but people who are there could not see. Many a times we miss the bus with our own thing, with fear. కనుక యేసు పునరుత్థానమునకు రుజువు ఇంకొకటి కూడా ఉంది. ఏమన్నాను? దేవాలయపు తెర జరిగింది సరే, సృష్టి యావత్తు సిగ్గుతో తన ముఖము కప్పుకున్నది భూకంపం. ద హోల్ క్రియేషన్, రమారమి 3 గంటల సమయంలో భూలోకమంత చీకటి. ఇట్ హ్యాస్ కవర్డ్ ఇట్స్ ఫేస్ టు ద షేమ్ ఆఫ్ ది క్రియేషన్. సృష్టి యావత్తు విచేసినటువంటి అవమానకరమైన ఆ స్థితిని చూసి దేవుని చేతిపైన సృష్టి యావత్తు ముఖాన్ని కప్పుకొని ధరణి వణికిందంటండి. భూమి గడగడగడ వణికిందంట. ఇతడు నిజముగా దేవుని కుమారుడు. శతాధిపతి అంటున్నాడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడు. రమారమి 3 గంటల ప్రాంతంలో ఆయన తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగించుచున్నాననగా, అక్కడ పునరుత్థానపు ఆ కార్యం జరగక ముందే సృష్టి యావత్తు సిగ్గుతో అవమానంతో తన ముఖమును మూసుకుంది, కప్పుకుంది. భూమి వణికింది. చివరి ప్రూఫ్ ఆఫ్ ది రిజరక్షన్, ఆయన 10 మారులు తన శిష్యులకు తాను కనబడ్డాడు. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ది డీటెయిల్స్ ఎవ్రీ టైం. 10 మారులు కదా, మనం పలుమార్లు అని పాట పాడతాం. ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ అబ్జెక్టివ్. కానీ 10 మారులు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళందరూ ఏసం పోయింది కదా అని చెప్పి అందరు శిష్యులు అందరూ కలిసి మళ్ళీ చేపలకు పోయినారు. మళ్ళీ చేపలకు పోయినారు. క్లోజ్. మళ్ళీ చేపలకు పోయినారు. అక్కడికి పోయిన తర్వాత, అయ్యా మీ దగ్గర తినడానికి ఏమన్నా ఉందా అన్నాడు కదా. మళ్ళీ సముద్రంలో చేపలు పడుతున్నారు. ఐ థింక్ ఇట్ ఇస్ తిబిరియా సముద్రం. చేపలు పడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి చూస్తారు చేపలు. అయ్యా మేము రాత్రంతా శ్రమ పడ్డాం కానీ ఒక్కసారి ఆ కుడి పక్కన ఏంటంటాడు. ఎన్ని పడ్డాయండి? 153 పెద్ద చేపలు. ఈ సముద్రంలోకి వెళ్ళినట్టు చేపల పట్టుకు పోయిన కొన్ని చిన్న మొలకు మాత్రం బట్ట ఉంటుంది, చిన్న బట్ట. ఎందుకంటే వాళ్ళకు నీళ్ళలో బట్ట హెవీనెస్ ఉండకూడదని అట్లా వేసుకుంటారు. లెస్ క్లోదింగ్ ఉంటుంది. చూశాడు. మొదట ఎవరు గుర్తుపట్టాడు? ఇద్దరు. అక్కడ పేతురు ఉన్నాడు, యోహాను గుర్తుపడతాడండి. దీని ఎఫెక్ట్ మళ్ళీ మనం రేపు చెప్తా పునరుత్థానంలో. యోహాను గుర్తుపెట్టగానే ప్రభు సుమి అనగానే తబుక్కున నీళ్ళలో దుంకుతాడు. ప్రభు దగ్గరికి వెళ్తారు. అక్కడ ప్రభు వారికి రొట్టెలు కాల్చి, అదే చేపలు కాల్చి పెడతాడు. And that is the beginning of the God's revelation even today. మనము ప్రభువును గుర్తుపడితే ప్రభు మనకు జీవాన్ని ఇస్తాడు.
Believe and you shall be saved. Believe, you'll be given heavenly manna. ప్రభువును గుర్తుపట్టు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుడు తన కృప మనకు దయచేయను గాక. ఆమేన్. ఇది రెండవ భాగం ఈరోజు నేను కంప్లీట్ చేశాను. మూడవ భాగంలో ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ టోమ్, ది మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద మ్యాండేట్ ఆఫ్ ద రిజరక్షన్. అనగా ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద టోమ్, సమాధిని పరిశోధించుట, చాలా సత్యాలు ఉన్నాయి అందులో. తర్వాత మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రైస్ట్, యేసు ఏ రీతిగా తన పునరుత్థానం తర్వాత లోకాన్ని కనపరుచుకున్నాడో. మూడవది చివరి భాగం, ది మ్యాండేట్ ఆఫ్ ది రిజరక్షన్, పునరుత్థానము వలన వాట్ ఈస్ ద డైరెక్షన్ వీ హ్యావ్ ఫర్ ద స్పిరిచువల్ లైఫ్ ఆర్ క్రిస్టియన్ లైఫ్. ఈ మూడు భాగాలు రేపు ఉదయం మనం చేస్తాం. దట్ విల్ క్లోజ్ ది series of 3 on the I am the resurrection and life. God bless you.